ఒకరోజు కైలాసంలో శివుడు ధ్యానంలో ఉన్నాడు. ఆయన పక్కన కూర్చున్న పార్వతీదేవికి మనసులో చిన్న సరదా ఆలోచన వచ్చింది. ఆ క్షణంలోనే నవ్వుతూ ఆమె 2 చేతులతో శివుడి కళ్ళు మూసింది. అంతే, ఆ క్షణంలోనే సర్వలోకం చీకటిలో మునిగిపోయింది. భూమి అంతా అంధకారంగా మారిపోయింది. జీవులు భయంతో వణికిపోయాయి. దేవతలు దిక్కుతోచకుండా నిలిచిపోయారు. అప్పుడే పార్వతీదేవికి అర్థమైంది, శివుడు ఒక శరీరం కాదు, ఆయనే వెలుగు, ఆయనే చైతన్యం. భయంతో ఆమె వెంటనే చేతులు తీసేసింది. లోకం మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. శివుడు పార్వతీవైపు చూసి కోపంగా ఇలా అన్నాడు, నన్నొక వ్యక్తిలా భావించడమే నీ అహంకారం పార్వతీ. ఈ అహంకారాన్ని తొలగించాలంటే భూమిపై తపస్సు చేయాలి. అలా పార్వతీదేవి భూమిపైకి వచ్చి కాంచీ ప్రాంతంలో శివునికోసం ఘోర తపస్సు ప్రారంభించింది. వేగవతి నది ఒడ్డున ఇసుకతో శివలింగం తయారుచేసి భక్తితో పూజ చేయసాగింది. రోజులు గడిచాయి. ఒకరోజు అకస్మాత్తుగా వేగవతి నది ఉప్పొంగింది. నీళ్లు పెరిగిపోతున్నాయి. ఇసుకలింగం కరిగిపోవడానికి సిద్ధమైంది. ఆ క్షణంలో పార్వతీదేవి ఆ లింగాన్ని 2 చేతులతో బలంగా ఆలింగనం చేసుకుని కన్నీళ్లతో, స్వామి, నిన్ను వదలను అంటూ ప్రార్థించింది. ఆ అపార భక్తి చూసిన శివుడు అక్కడే ప్రత్యక్షమయ్యాడు. భూమిలా సహనంతో త్యాగంతో నన్ను చేరుకున్నావు పార్వతీ. ఇకపై నేను ఇక్కడే భూమితత్వానికి ప్రతీకగా నిలుస్తాను. అలా శివుడు అక్కడ ఏకాంబరేశ్వరుడిగా వెలిశాడు. ఇప్పటికీ కాంచీ ఏకాంబరేశ్వర ఆలయంలో శివలింగం ఇసుకతోనే ఉంటుంది. అందుకే నీటితో అభిషేకం చేయరు. కేవలం నెయ్యి పుష్పాలతోనే పూజ చేస్తారు. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.